హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన ఇంటిని సువాసన భరితంగా ఉంచుకోవడానికి అన్నీ మన ఇంట్లో లభించేటువంటి ఇంగ్రీడియెంట్స్ తోటే చక్కగా మంచి సువాసన భరితమైనటువంటి రూమ్ ఫ్రెషనర్ అయితే నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. బయట నుంచి ఎక్కువ కాస్ట్ పెట్టి కొని తెచ్చే అవసరం లేకుండా చక్కగా మన ఇంట్లోనే మనకి అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఉపయోగించి చక్కనైనటువంటి రూమ్ ఫ్రెషనర్ అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి రూమ్ ఫ్రెషనర్‌ని మనము బెడ్‌రూమ్‌లో అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చండి. అలాగే ఫ్రిడ్జ్ మీద, పిల్లల స్టడీ రూమ్ ఉంటుంది కదా! స్టడీ రూమ్‌లో కూడా ఇలాగ సెట్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్‌లో కూడా మనం పెట్టుకోవచ్చండి. మంచి సువాసన అయితే వస్తుందనమాట. మరి ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇంట్లో లభించే వాటితోటే మంచి సువాసన భరితమైన రూమ్ ఫ్రెషనర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఇటువంటి ప్లాస్టిక్ డబ్బానొకటి తీసుకోండి. ఇలాగ మూతన్నటువంటి డబ్బానైతే తీసుకోవాలి. ఇది చిన్న బాక్స్ అనమాట. ప్లాస్టిక్ కంటైనరు. దీనికోసం మనము బిర్యానీ కోసం గ్రేవీ అలాగే రైతా ఇస్తారు చూడండి. చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది సాల్ట్ అండి. ఉప్పు అనమాట. మనం దొడ్డుప్పు అంటాం కదా! రాక్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇదైతే దొడ్డుప్పు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి లవంగాలు. మనము బిర్యానీ దినుసుల్లో, మసాలా దినుసుల్లో ఉంటాయి కదా! లవంగాలనమాట. ఆ లవంగాలను ఒక 10-15 వరకు తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది కర్పూరం అండి. ఈ కర్పూరాన్ని కూడా ఒక 5-10 వరకు కర్పూరం బిళ్ళలనైతే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ అండి. మనం బట్టలు మంచి స్మెల్ రావడం కోసం యూజ్ చేస్తాం కదా! కంఫర్ట్ ప్యాకెట్‌నైతే ఒకటి తీసుకోండి. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ అండి. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ అలాగే ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే మనం చక్కగా రూమ్ ఫ్రెషనర్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు రూమ్ ఫ్రెషనర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం తీసుకున్నటువంటి ప్లాస్టిక్ కంటైనర్ మూతనైతే ఇలాగ సెపరేట్ చేసుకొని నేను చూపిస్తున్నటువంటి ఇదొచ్చేసి పెద్ద సూదండి. దీన్ని దబ్బలం అని కూడా అంటారు. ఈ దబ్బలంతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్‌నైతే పెట్టుకోవాలండి మూతకి. ఒకవేళ మీరు ఇలాగా చేయితోటి హోల్స్ ఏయడం కష్టం అనిపిస్తే ఈ దబ్బలాన్ని మనం గ్యాస్ స్టవ్ మీద వేడి చేసుకొని క్లాత్‌తో పట్టుకొని దబ్బలాన్ని చక్కగా గుచ్చేసినా కూడా హోల్స్ అనేవి ఈజీగా పడిపోతాయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మూత చుట్టూ అంతా కూడా ఈ విధంగా హోల్స్‌నైతే వేసి తీసుకోండి. ఈ హోల్స్ వేసుకోవటం అయితే మస్ట్ అండి. హోల్స్‌లోంచి మనకి ఫ్రేగ్రెన్స్ అనేది బయటకొస్తుందనమాట. ఈ విధంగా ఈ ప్లాస్టిక్ కంటైనర్ డబ్బా మూత అంతా కూడా హోల్స్‌నేసుకొని రెడీగా తీసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి ప్లాస్టిక్ డబ్బాలోనికి ఈ విధంగా దొడ్డుప్పునైతే ఫిల్ చేసుకోండి. మనం తీసుకున్న డబ్బాకి ముప్పావు వరకు ఈ దొడ్డుప్పు అయితే ఉండాలండి. దీన్ని క్రిస్టల్ సాల్ట్ అలాగే రాళ్ళుప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి 1 కంఫర్ట్ ప్యాకెట్ అయితే తీసుకోండి. ఈ కంఫర్ట్ ప్యాకెట్‌ని కట్ చేసి ఈ సాల్ట్ మీద వేసేసుకోండి. ఫుల్ ప్యాకెట్ అంతా కూడా వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా కంఫర్ట్ ప్యాకెట్‌నంతా ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కర్పూరాన్ని తీసుకుంటున్నానండి. ఈ కర్పూరం బిళ్ళల్ని యాజ్ ఇట్ ఈస్‌గా అలా అయినా వేసుకోవచ్చండి. నేను కొంచెం ఇలాగా క్రష్ చేసి వేస్తున్నాను. ఇలాగా క్రష్ చేసి ప్యాకెట్‌నైతే కట్ చేసి ఈ కర్పూరం పొడి ఉంటుంది కదా! ఈ బిళ్ళల్ని కొంచెం ఇలాగ క్రష్ చేసినట్టుగా పొడి చేసి ఈ పొడినైతే ఇలాగ వేసేస్తున్నానండి. మీరు అలాగే డైరెక్ట్‌గా కర్పూరం బిళ్ళలైనా వేసుకోవచ్చనమాట. నేనైతే ఇలాగ పొడి చేసి వేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగొస్తుందండి. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ లవంగాలండి. ఈ లవంగాల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి ఇలాగ సాల్ట్‌లోనికి గుచ్చేయండి. ఈ విధంగా అన్నిటిని ఇలాగా సాల్ట్ అంతటి మీదకి, ఉప్పు మీదకి ఇలాగా చక్కగా గుచ్చేసి తీసుకోండి. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదండీ! నేను ప్రిపేర్ చేస్తుంటేనే స్మెల్ అయితే చాలా బాగొస్తుందండి. మంచి స్మెల్ అనమాట. ఈ విధంగా అంతా గుచ్చేసుకోవాలండి. ఈ విధంగా మనము ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే మనకి అవైలబుల్‌గా ఉన్నటువంటి వాటన్నిటిని ఉపయోగించి ఇలా చక్కని రూమ్ ఫ్రెషనర్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. వైట్ కలర్‌లో సాల్ట్ అలాగే బ్లూ కలర్‌లో కంఫర్ట్ అలాగే బ్లాక్‌లో ఈ లవంగ మొగ్గలు ఈ బాక్స్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుందనమాట. అంతేనండి. ఈ విధంగా మూతని పెట్టేసుకున్నామంటే ఈ మనం పెట్టుకున్నటువంటి హోల్స్‌లోంచి చక్కగా మనకి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట. ఓకే అండి. చూసారు కదా! ఈజీగా ఇంట్లోనే మనం రూమ్ ఫ్రెషనర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి రూమ్ ఫ్రెషనర్‌ని మనం బెడ్‌రూమ్‌లో ఇలా పెట్టుకోవచ్చండి. అలాగే డైనింగ్ టేబుల్ మీద కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రిడ్జ్ మీద కూడా ఇలా పెట్టుకోవచ్చండి. మంచి స్మెల్ అయితే వస్తుందనమాట. ఇలాగ ఫ్రిడ్జ్ టాప్ మీద ఇలా పెట్టేసుకోవచ్చనమాట. అదేవిధంగా మన పిల్లల స్టడీ రూమ్‌లో కూడా ఇలా పెట్టుకోవచ్చండి.
అదేవిధంగా బెడ్‌రూము విండోస్ ఉంటాయి కదా! కర్టన్స్ వెనక ఇలాగా కర్టన్స్ వెనక కూడా మనం దీన్ని ప్లేస్ చేసుకోవచ్చండి. మంచి స్మెల్ అయితే వస్తుంది రూమ్ అంతా కూడా. అదేవిధంగా కిచెన్‌లో కూడా మనము ఇలాగా కప్స్ మధ్య సెట్ చేసుకోవచ్చండి సెల్ఫ్స్‌లో. అదేవిధంగా స్టవ్ పక్కన కూడా ఇలా పెట్టుకోవచ్చనమాట. ఓకే అండి. చూసారు కదా! చక్కగా మనం ఇంట్లోనే ఏ విధంగా రూమ్ ఫ్రెషనర్‌ని ప్రిపేర్ చేసుకున్నామో, ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి రూమ్ ఫ్రెషనర్ అయితే 15 డేస్ పైనే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఓకే అండి. చూసారు కదా! ఇంట్లోనే ఈజీగా మనం ఏ విధంగా రూమ్ ఫ్రెషనర్‌ని ప్రిపేర్ చేసుకున్నామో, అన్నీ మన కిచెన్‌లో అలాగే మన ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న వాటితోనే ఇలాగ చక్కని సువాసన భరితమైన రూమ్ ఫ్రెషనర్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే అండి. ఈ రూమ్ ఫ్రెషనర్ వీడియో మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ఈ రూమ్ ఫ్రెషనర్‌ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.